హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో 1 కిలోవాట్ సోలార్ సబ్సిడీ 14,300 చిల్లర. అదే 10 కిలోవాట్కి వచ్చేసి 95,000 చిల్లర. ఏంటిది 1 కిలోవాట్కి అంత ఎందుకు ఇస్తున్నారు, 10 కిలోవాట్కి ఎంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు, అసలు సోలార్ సబ్సిడీ స్కీమ్ ఏంటి, దాని యొక్క బేస్ ఏంటి, ఎలా సబ్సిడీ వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత వస్తుంది, ఇది మన ఏపీకి వస్తుందా, తెలంగాణకు వస్తుందా, అన్ని స్టేట్స్కి వస్తుందా, కొన్ని స్టేట్స్లో సబ్సిడీ ఎందుకు ఎక్కువ ఉంది. సో ఈరోజు మనం టోటల్గా ఈ వీడియోలో మీకు సోలార్ ఎంతకి పెట్టుకుంటే ఎంత సబ్సిడీ వస్తుంది, ఎన్ని కేవీకి ఎంత సబ్సిడీ వస్తుంది, ఏ స్టేట్స్లో ఎంత సబ్సిడీ వస్తుంది, ఎలా అప్లై చేయాలి, సో వెండర్స్ ఎవరు ఉంటారు, సో ఎలా మనకు సోలార్ ఇన్స్టాల్ చేస్తారో ప్రాసెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా నేను మీకు నీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరి ఇంకేమాత్రం నేర్చుకుంటే వీడియోలోకి వెళ్ళా వచ్చేయండి. గైస్, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే వచ్చేసి నేషనల్ పోర్టల్ ఫర్ రూఫ్టాప్ సోలార్ అనమాట. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదిగో solarrooftop.gov.in అనమాట. సో దీంట్లోకి వెళ్ళేసి మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. సో రిజిస్టర్ అయ్యే ముందు మీకు ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 కానీ చూద్దాం. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఏం లేదు, వీళ్ళు కొన్ని స్టెప్స్ చెప్తారు. సో ఇక్కడ మీరు స్టేటు, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఇవన్నీ ఫిల్ చేసి మీరైతే నెక్స్ట్ కొడితే స్టెప్ 2లోకి వెళ్తారు. ఇక్కడ లాగిన్ విత్ కస్టమర్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. అప్లై ఫర్ రూఫ్టాప్ సోలార్ పర్ ద ఫామ్ అప్లై చేసుకోవాలి. అక్కడి నుంచి మీరు తర్వాత వచ్చేసి వెయిట్ ఫర్ ద ఫీజిబిలిటీ అప్రూవల్ ఫ్రమ్ డిస్కామ్. వన్స్ యూ గాట్ ద ఫీజిబిలిటీ అప్రూవల్ ఇన్స్టాల్ ప్లాంట్ బై ద రిజిస్టర్ వెండర్స్ ఇన్ డిస్కామ్. సో ఈ డిస్కామ్లో అయితే కొంతమంది వెండర్స్ ఉంటారంట, వాళ్ళ ద్వారా మీకైతే సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇక్కడ ఒక స్టెప్ ఏంటంటే వాళ్ళు చూపించే వెండర్స్ డిఫరెంట్ ప్రైస్ కోడింగ్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన వెండర్ దగ్గర నుంచి నచ్చిన ప్రైస్ కోడింగ్కి మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని సబ్సిడీ గురించి నేను నెక్స్ట్ అయితే మాట్లాడతాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు వన్స్ ఇన్స్టాలేషన్ ఈజ్ ఓవర్ సబ్మిట్ ద ప్లాన్ డీటెయిల్స్ అండ్ అప్లై ఫర్ ద నెట్ మీటర్. సో మనకి ఇన్స్టాలేషన్ ఓవర్ అయ్యాక నెట్ మీటర్కి అయితే అప్లై చేయాలి. సో ఈ నెట్ మీటర్లో చాలా థింగ్స్ అయితే ఉంటాయి. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ నెట్ మీటర్ అండ్ ఇన్స్పెక్షన్ బై డిస్కమ్ దే విల్ జనరేట్ కమిషనింగ్ సర్టిఫికేట్ బై ఫ్రమ్ పోర్టల్. అంటే ఇది మీకు నెట్ మీటర్ వచ్చాక చెప్పాను కదా, ఇది ఆన్ గ్రిడ్కి మాత్రం సపోర్ట్ చేస్తుంది. సో ఈ నెట్ మీటర్ అయితే మీరు పవర్ సప్లై చేస్తారు. సో మళ్ళీ పవర్ తీసుకుంటారంట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నెట్ మీటర్లో క్యాలిక్యులేట్ చేసి మీ వైపుగా ఉంటే మీకు బట్ గవర్నమెంట్ తరఫు నుంచి సమ్ బిల్ అయితే పే చేస్తారు. లేదు మీరు మైనస్లో ఉంటే మాత్రం మీరే గవర్నమెంట్ బిల్ అంటే మీరు వాడే పవర్ యూసేజ్ని బట్టి అయితే అక్కడైతే ఉంటుందన్నమాట. అండ్ వన్స్ యూ గాట్ ద కమిషనింగ్ రిపోర్ట్ ఫ్రమ్ సబ్మిట్ యువర్ అకౌంట్ డీటెయిల్స్ క్యాన్సిల్ చెక్ త్రూ ద పోర్టల్ సబ్సిడీ విల్ కమ్ యువర్ అకౌంట్ విత్ ఇన్ 30 days. సో ఇవంతా కంప్లీట్ అయ్యాక మీరు కానీ వన్స్ క్యాన్సిల్ చెక్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే 30 daysలో మీ అకౌంట్కి అయితే సబ్సిడీ అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది ఓన్లీ ఫ్రమ్ యువర్ సైడ్ అనమాట, మీరు చేయాల్సిన పని ఇది. సో ఇక్కడ రిజిస్టర్ చేసి లాగిన్ ఈ 6 steps కానీ మీరు ఫాలో అయితే మీ ఇక్కడ నుంచి సోలార్ సబ్సిడీ ప్రతి స్టేట్కి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రతి స్టేట్కి అయితే వస్తుంది. బట్ ఇక్కడ మీకు నెట్ మీటరింగ్ సప్లై చేస్తారా అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. సో మీరున్న స్టేట్లో. సో ఇది మీకు సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం సబ్సిడీ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఓవరాల్గా అయితే ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకుంటే సో టోటల్గా వాట్ అనేది నేను మీకు చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అసలు టోటల్ స్కీమ్ సోలార్ రూఫ్టాప్ సబ్సిడీ స్కీమ్ ఇన్ ఇండియా. సో 2023లో మీకు సబ్సిడీ స్కీము ఎంత వస్తుంది, ఎవరెవరికి ఎంత వస్తుంది, ఏ స్టేట్కి ఎంత వస్తుంది, మీరు ఇండివిజువల్ హౌస్కి ఎంత వస్తుంది, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది, ఇవంతా కూడా మనం దీంట్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో మనకి బెనిఫిట్స్, ప్రాసెస్, గైడ్లైన్స్, ఛాలెంజెస్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ MNRE. సో ఇక్కడ మీరు ఇదంతా కూడా దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో సైట్ లింక్ bluebird.comది, అక్కడి నుంచి అయితే మీరు చదువుకోవచ్చు. సో మనం మెయిన్ పాయింట్లోకి వెళ్దాం. సోలార్ సబ్సిడీ బెనిఫిట్స్ టు హోమ్ ఓనర్స్. సో ఇక్కడ చూస్తే సిస్టమ్ జనరేషన్ కెపాసిటీ, అప్లికబుల్ సబ్సిడీ ఆల్ స్టేట్స్, అప్లికబుల్ సబ్సిడీ నార్త్ ఈస్టర్న్ హిల్లీ స్టేట్స్. అంటే మనకి ఈ నార్థర్న్ హిల్లీ స్టేట్స్లో మీకు సిక్కిం, లడాక్ ఇట్లాంటివి ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ హిల్ స్టేషన్స్ అంటారు. సో ఒక 7-8 స్టేట్స్లో మనకి లక్షద్వీప్ ఇట్లాంటివి అయితే యాడ్ అవుతాయి. సో మనకి 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్కి యాజ్ పర్ గవర్నమెంట్ సబ్సిడీ వచ్చేసి 14,558. అంటే మీరు ఈ చెప్పిన హిల్లీ స్టేట్స్ కాకుండా రిమైనింగ్ స్టేట్స్లో అక్కడ నేను చెప్పిన కొన్ని 6 స్టేట్స్ లైక్ జమ్మూ, కాశ్మీర్ అండ్ లడాక్ అండ్ మనకి అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్లో వచ్చేసి ఒక 6 నుంచి 7 ఉన్నాయన్నమాట. వాటిలో మనకు 17,662 రూపాయలు అయితే సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్కి. తర్వాత మీకు 3 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్కి అయితే సబ్సిడీస్ రేట్ అయితే స్లాబ్ చేంజ్ అవుతుంది. సో 3 కిలోవాట్ వరకు 14,588 రూపాయలు వచ్చింది. అక్కడ నుంచి ఈచ్ కిలోవాట్కి 7,294 రూపాయలు. అంటే ఈ 14,558 రూపాయలు 3 కిలోవాట్ వరకు అయితే వస్తుంది. అంటే మీకు
ఏ నుంచి మీకు 9,000 7,290 అంటే మీకు 10 కిలోవాట్కి మొత్తం క్యాలిక్యులేట్ చేసి రఫ్గా వచ్చేసి మీకు 96,000 వరకు అయితే సబ్సిడీ రావడం జరుగుతుంది. అదేంటి భయ అంటే సో వీళ్ళు మెయిన్ ఫోకస్ చేసిన 3 kV ప్లాంట్స్ అనమాట. ఈ 3 kV ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ చాలా వరకు ఈ 3 kV ప్లాంట్స్ తీసుకుంటారు కాబట్టి సో వాళ్ళకి ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు. సో ఇక 10 kV అంటే చాలా రేర్గా తీసుకుంటారు కాబట్టి సబ్సిడీ అయితే అక్కడ తగ్గించారనమాట. సో అలాగే మీకు ఇక్కడ నేను చెప్పిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే 1 kVకి 17,662 వస్తుంది. అలాగే మనకి ఆఫ్టర్ 4th కిలోవాట్ కాడి నుంచి అయితే 4 కిలోవాట్ దగ్గర నుంచి 10 కిలోవాట్ వరకు అయితే ఈచ్ వన్ వచ్చేసి 8,831 రూపాయలు. అంటే ఫస్ట్ 3 kVకి ఇది అప్లై అవుతుంది ఈ స్లాబ్, ఆ తర్వాత 7 kVకి ఈ స్లాబ్ అయితే అప్లై అవుతుంది అనమాట. ఇక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్ హౌసింగ్ సొసైటీస్కి అయితే సో మనకి దీంట్లో వచ్చేసి 7,294 రూపాయలు 500 kV వరకు అయితే కంప్లీట్ సబ్సిడీ రావడం జరుగుతుంది. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే 8,831 రూపాయలు పర్ కేవీకి కంప్లీట్ 500 kV కిలోవాట్ పర్ బిగ్ ప్లాంట్స్ అంటారు. ఎందుకంటే ఒక్కొక్క అపార్ట్మెంట్స్ ఒక్కొక్క అపార్ట్మెంట్లు దగ్గర ఒక 70-80 ఫ్లాట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో అది వచ్చేసి రెసిడెన్షియల్ కింద అయితే తీసుకుంటారనమాట. సో దీనికి వచ్చేసి 1 kVకి ఫ్లాట్ రేట్ అయితే ఇస్తారు. అండ్ దీంట్లో డిఫరెంట్ మీటర్స్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ మీటర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి సింగిల్ మీటర్ కింద తీసుకొస్తారు అనమాట. అప్పుడు ఒక బిగ్ ప్లాంట్ అయితే అక్కడ పెట్టేయడం జరుగుతుంది. సో మనకి 100 kV నుంచి 500 kV వరకు అయితే కిలోవాట్ పర్ ఎకరకైతే పెడతారనమాట. దీనికి వచ్చేసి మీకు లెక్క వేసుకోండి, ఎవ్రీ కేవీకి అప్ టు 500 kV వరకు ఇదే సబ్సిడీ అయితే వస్తుంది. దగ్గర ఇక్కడైతే మనకి 7 లక్షల చిల్లరతో వస్తుంది, మనకి ఇక్కడ ఇంకా ఎక్కువైతే వస్తుంది అనమాట. సో 100 kVకి వచ్చేసి ఇక్కడ 7,294 రూపాయలు వస్తుంది. ఇక్కడ వచ్చేసి 8,80,330 రూపాయలతో రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి రెసిడెన్షియల్ గ్రూప్ హౌసింగ్ సొసైటీస్కి అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది పైన చెప్పిన 2 వచ్చేసి ఇండివిజువల్ హౌస్కి అనమాట. సో నెక్స్ట్ ఇంకొంచెం కిందకు వస్తే మాత్రం సో రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ అండ్ కెపాసిటీ ఆ సబ్సిడీ ఆల్ స్టేట్స్ ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. ఫస్ట్ 2.0 kV సోలార్ సిస్టమ్కి అయితే మీకు 36,000 సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. అలాగే 3 kVకి అయితే 43,000 రూపాయల 764 రూపాయలు జరుగుతుంది. అలాగే 4 kV సోలార్ సిస్టమ్కి అయితే మీకు ఇక్కడ నుంచి మీకు చేంజ్ అవుతుంది. 3 kV వరకు ఈ స్లాబ్ అయితే అప్లై పైన చెప్పాను కదా, 3 kVకి ఈ స్లాబ్ అప్లై అవుతుంది. ఆ నుంచి 1 kVకి 7,294 రూపాయలు యాడ్ అవుతుంది. సో 51,058 రూపాయలు. అలాగే 5 kV 6.5 kV 10 kV. సో 10 kVకి నేను చెప్పాను కదా 95,000 వస్తుంది. 94,822 రూపాయలు అయితే 5 kVకి అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు ఆల్ స్టేట్స్కి ఈ సబ్సిడీ ఆల్ స్టేట్కి మనకి చెప్పాను కదా హిల్లీ స్టేట్స్ డిఫరెంట్ స్టేట్స్ అని ఇక్కడ చూడండి. ఎక్సెప్ట్ నార్త్ ఈస్ట్ అండ్ హిల్లీ స్టేట్స్ యూటీఎస్ వీటికి మాత్రం సో పై చెప్పిన విధంగా వస్తుంది, అది కింద చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ కొన్ని ఇక్కడ వీళ్ళు చెప్పే మెయిన్ క్లాస్ ఏంటంటే మాత్రం ఖచ్చితంగా మీరు మినిమం ఆన్ గ్రిడ్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు మీ లిమిటెడ్ పీరియడ్ వారంటీ ఆఫ్ 5 years ఫర్ రూఫ్టాప్ సిస్టమ్, వారంటీ ఆన్ సోలార్ ప్యానల్స్ 25 years. సో ఇది గ్యారంటీస్ కూడా ఇక్కడైతే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకేదైనా అదనపు సమాచారం కావాలంటే ఈ డాక్యుమెంట్ నేను కింద లింక్ చేసిన ఈ సైట్ లింక్ క్లియర్గా చదువుకోవచ్చు. వీళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ సో ఈ సబ్సిడీ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని నేను చెప్తున్నాను కదా, అవి మన సౌత్లో ఒక్కటి కూడా లేదు. అవన్నీ కూడా అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ ఈ సైడ్ తోకలన్నమాట. అక్కడ హిల్ స్టేట్స్లో ఇంకొంచెం ఎక్కువ అయితే ఇచ్చారు. బికాస్ అక్కడ వచ్చేసి మీకు సింపుల్గా చెప్పాలంటే సూర్యరశ్మి చాలా తక్కువ ఉంటుంది అండ్ అక్కడ సోలార్ దగ్గర వైపు వెళ్ళడం చాలా కష్టం కాబట్టి సబ్సిడీ ఎక్కువ ఇచ్చి ఇక్కడ చూడొచ్చు సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూటీ, జమ్మూ కాశ్మీర్, లడాక్, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్. సో ఇక్కడ మోస్ట్లీ సోలార్ చాలా తక్కువ వాడతారు కాబట్టి సబ్సిడీ ఎక్కువ ఇస్తున్నారు. రిమైనింగ్ స్టేట్స్ సోలార్ ఎక్కువ వాడతారు అనమాట. ఇది మీరు ఏ స్టేట్లో ఉన్న ఈ సబ్సిడీ అయితే అప్లికబుల్ అవుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకుని ఇది ఆన్ గ్రిడ్ ప్లాంట్కి మాత్రమే. చూశారు కదా గైస్, నేను డీటెయిల్డ్గా మీకు ప్రతిదానికి ఎంతెంత వస్తుంది ఏంటంటే నేను క్లియర్గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం సో రెండింటిని అయితే చెక్ చేసుకోండి. సో గైస్ ఇది ఈ వీడియోలో నేను మీకు రూఫ్టాప్ సోలార్ మనకి సబ్సిడీ గురించి కానీ ఎలా అప్లై చేయాలని ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.